అర్ధాంగిని అర్థం చేసుకోండి. ఇలా మీ భార్య ఉద్యోగిని అయితే ఆమె కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. ఇంటి పనుల్ని ఆమె ఒంటరిగా చేసుకోలేరన్న వాస్తవాన్ని గ్రహించండి. ఒకవేళ ఆమె గృహిణి అయితే సొంతంగా డబ్బు సంపాదించలేరు, కానీ ఆమెకు మనోభావాలుంటాయి. వాటికి విలువనివ్వండి. ఆమె సాహసీలి అయితే ఇతరులకు అండగా నిలవాలన్న ఆమె తపనను గౌరవించండి. ఒక్కో మహిళ తనదైన సహజ గుణాన్ని కలిగి ఉంటారు. మీ అర్ధాంగిని సరిగ్గా అర్థం చేసుకోండి. సులువైన పనులతో సత్తా బయటపడదు. చాలామంది ఎప్పుడు సులువైన పనులనే చెయ్యాలని కోరుకుంటారు. అలాంటి ఆలోచన ధోరణి సియా విద్రోహ చర్య లాంటిది. సులువైన పనిని కోరుకోవడం వల్ల చాలామంది ప్రతిభావంతులు, సమర్థులు అసలు సత్తా ఎప్పటికీ బయటపడదు. కష్టమైన పనులు చేసేటప్పుడే మన పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలుగుతాం. అప్పుడే గొప్పగా ఎదగగలుగుతాము. భావోద్వేగాలు ఎలా ఉండాలంటే, మీరు భయాన్ని కలిగి ఉంటే మంచిదే, కానీ ఆ భయం మీకు ప్రేరణ కలిగించాలి తప్ప మిమ్మల్ని ఆసక్తులుగా మార్చకూడదు. అనుమానాలను కలిగి ఉండటం మంచి విషయమే, అయితే అవి మిమ్మల్ని అడ్డుకునేలా కాకుండా మీలో మెరుగైన ఆలోచనలను రేకెత్తించేలా పనిచేయాలి. మీరు పడే ఆందోళన మీ ఫోకస్ మరింత పెరిగేందుకు దోహదపడాలి. బాధ సానుభూతిని పెంచాలి. భావోద్వేగాలు సానుకూలమైనవి, ప్రతికూలమైనవి కావు, కానీ ఆ భావోద్వేగాలతో మనం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు సానుకూలంగానూ ప్రతికూలంగానూ పనిచేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.